కృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు 15వ రోజున మనం 29-30 శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. ఇది శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా చెప్తున్నాడు. మమ గాత్రాణి, నా యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయి. ముఖంచ పరిశుష్యతి, నా యొక్క నోరు ఎండిపోతుంది, నా గొంతు తడారిపోతుంది అంటాం కదా, ఆ విధంగా నా నోరు ఎండిపోతుంది. వేపధుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే, నా యొక్క శరీరము వణికిపోతుంది. అలాగే నా యొక్క రోమాలు నిక్కబుడుచుకుంటాయి, అంటే రోమాలు గగుర్పాటు చెందుతున్నాయి. నా యొక్క అవయవం అంతా కూడా పట్టు చెప్పిపోతుంది అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి చెబుతున్నాడు. అది ఈ యొక్క శ్లోకం అర్థం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. మళ్ళా కలిపి చెప్పుకుందాం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటి అంటే, అర్జునుడు కృష్ణుడితోటి ఇంకా ఇలా చెప్తున్నట. గాంధీవం సంసతే హస్తాత్, నా చేతుల్లో నుండి గాంధీవం అంటే ఆయన యొక్క ధనస్సు చేతిలో ఉండకుండా చేతిలో నుంచి జారిపోతుంట. త్వక్చైవ పరిదహ్యతే, నా యొక్క శరీరము మంటలు పుడుతున్నాయి. చేతిలో మనం అనుకుంటాం కదా, నా శరీరం కంపరం పుడుతుంది అంటాం కదా, ఆ విధంగా మంటలతో దహించి వేస్తుంది. నచ శక్నోమి అవస్థాతుం, నేను నిలబడ్డానికి కూడా నా వల్ల కావటం లేదు. అలాగే భ్రమతీవ చ మే మనః, నా మనసు భ్రమించిపోతుంది, అలా ఇలా తిరుగుతూ ఉంది. ఇదంతా కూడా అర్జునుడు ధృతరాష్ట్రుడు వారి యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనాదులను, అలాగే తన బంధువులను, మేనమామలను అందరినీ చూసిన తరువాత వారందరినీ చూసినటువంటి ఆ యొక్క బాధ తప్త హృదయంతోటి ఆయన యొక్క పరిస్థితిని ఆయన కృష్ణుడికి ఈ విధంగా వివరించాడు. ఇది ఈ యొక్క శ్లోకం అర్థం. జై శ్రీరామ్.